ఏది ఫోటోలు చూపించు. డే 2 ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్లో ఇది సెకండ్ డే. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు యాజ్ యూజువల్గానే 6 o'clock అయితే లేచాను ఈరోజు. ఇంకా 6 o'clockకి నా డే ఎలా స్టార్ట్ అయింది, ఎలా అయ్యింది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను బ్లాగ్లో. అండ్ అలాగే ఈరోజు వచ్చేసి చాలా బిజీ హెక్టిక్ డే అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్నింగ్ 6కి అయితే క్లైమేట్ అయితే ఈ రోజు అయితే కొంచెం చలిగానే ఉంది, ఎక్కువ మంచిగానే ఉంది ఈ రోజు అయితే. సో ఇంకా బయటకు వచ్చి చూసేటప్పటికి మా తాత అయితే గేదెలకి గడ్డి కోసుకురావడానికి అయితే వెళ్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వంటగదిలోకి వచ్చి చూస్తే మా అమ్మేమో ఆల్రెడీ టీ అండ్ రైస్ కూడా పెట్టేసింది. ఈ రోజు అయితే కొంచెం ముందుగానే అయితే మా అమ్మ అయితే లేచి ఇవన్నీ చేస్తారనమాట. ఇంక మేమైతే అన్నం అయితే ఇలాగే వండుకుంటాము. ఇలాగ గంజి అయితే వార్చడానికి అయితే దగ్గర అయింది అని చెప్పింది. ఇంకా గంజి అయితే వారుస్తూ ఉందన్నమాట. ఇంకా చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే. మా ఇంట్లో వచ్చేసి 2 కేటగిరీస్ ఉన్నారు అన్నం తినే విషయంలో. అంటే మా ఫ్యామిలీ కొంచెం బిగ్ ఫ్యామిలీ అనమాట. అంటే మా అమ్మ 2 టైమ్స్ అయితే రైస్ అయితే వండుతుంది. ఇంకా వచ్చేసి అంటే మెత్తగా తినే బ్యాచ్ ఒకళ్ళు, బాగా పొడిగా తినే బ్యాచ్ ఒకళ్ళనమాట. ఇంకా మెత్తగా తినే బ్యాచ్ ఇంకా కొంచెం మా తాత వాళ్ళు ఇంకా మెత్తగానే తింటారు. ఇంకా వాళ్ళ కోసం అయితే పొద్దున్న అయితే ఇక్కడ లేట్గా అయితే మాకైతే వండుతుంది. మేము లేట్గానే తింటాం కాబట్టి ఇంకా మాదైతే వచ్చేసి పొడి పొడిగానే వండుతుంది. మా తాత వాళ్ళకైతే బాగా మెత్తగా అయితే వండుతుంది. మా నాన్న, మా తాత వీళ్ళందరూ మెత్తగా అయితే తింటారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి కర్రీస్ విషయానికి వస్తే మా అమ్మ డైలీ కూడా వెజ్, నాన్ వెజ్ వండాల్సి అయితే వస్తుంది. అంటే ప్రజెంట్ మా ఇంట్లో వెజిటేరియన్స్ కూడా ఉన్నారనమాట. ప్రజెంట్ లెంట్ సీజన్ కాబట్టి వెజ్, మా తమ్ముడు మా చెల్లి అయితే వెజ్ అయితే తింటున్నారు. ఇంకా వాళ్ళ కోసం ఏదో ఒకటి వెజ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ప్రజెంట్ ఈ రోజుల్లో అయితే ఇలా బిజీగా అయితే గడుస్తుంది మాకు. ఇంకా ఎప్పుడు డే స్టార్ట్ అవుతుందో తెలియట్లేదు, ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియట్లేదు. ఇంకా మా అమ్మ అయితే ఇంకా పాపం డైలీ వెజ్, నాన్ వెజ్, ఇంకా రైస్ ఏమో 2 టైమ్స్ ఇవన్నీ వండేటప్పటికైతే అలసిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే చిక్కుడుకాయలు ఉన్నాయని ఇంకా ఈరోజు కర్రీ కోసం అయితే ఇవి చేస్తున్నారు. ఈ రోజు ఏంటో మా అమ్మ బాదం అందరికీ ఆల్రెడీ పీల్ చేసి అయితే పెట్టేశారు. ఇంకా నేను డైరెక్ట్ ఫ్రెష్ అయితే అయ్యి డైరెక్ట్ బాదం అయితే తినేసాను ఫస్ట్ అయితే. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ నిన్నటి వ్లాగ్లో బజ్జీలు అప్పుడప్పుడు తింటానని. ఆల్రెడీ సెకండ్ డేనే తినేస్తున్నాను. నేను అప్పటికి కంట్రోల్ చేసుకోవడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా మా తమ్ముడు ఉన్నాడే, ఈ తమ్ముళ్ళందరూ ఇంతేనేమో నాకైతే తెలీదు. తీసుకొస్తాడు, తింటావా తింటావా అని అడుగుతాడు. ఫస్ట్ టైం అడిగినప్పుడు నో చెప్తా, మళ్ళీ సెకండ్ టైం అడుగుతాడు నో చెప్తా, ఇంకా థర్డ్ టైం ఏం చేస్తాం, ఇంకా మనసు ఆటోమేటిక్గా లాగేస్తుంది. ఇంకా సర్లే అని నేను కూడా ఓపెన్ చేసి తింటున్నాను అనమాట. అందులోకి ఈ బజ్జీలు ఏంటంటే ఫుల్ ఆయిల్లో అయితే స్నానం చేసి వస్తాయి కదా. ఇంకా వీటిని నేను ఏం చేస్తానంటే అవి స్క్వీజ్ చేస్తాను అనమాట. పిండేస్తే ఆయిల్ వస్తుంది కదా, అలాగా ఆ పేపర్ కూడా తుడిచేసి మిగిలింది పైన మొత్తం తినేసి లోపల వదిలేస్తాను. మీలో ఎంతమంది నాలా చేస్తారు ప్లీజ్ కమెంట్ చేయండి. ఇక్కడ నేను మా తమ్ముడు టిఫిన్ చేస్తుంటే మా అమ్మ అయితే చిక్కుడుకాయలు అయితే బాగు చేసుకున్నాకైతే తింటానంది. ఈ అమ్మలందరూ ఇంతేనేమో నాకైతే అర్థమే కాదు అసలు. మనం తెచ్చిన వెంటనే తినమంటే తినరు, అవి చల్లారిపోయాక అప్పుడు తింటారు, మరి అదేంటో మరి. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ మా తమ్ముడు ఓన్లీ ఒక బజ్జీ, ఒక ఇడ్లీ తెస్తే ఇంకా మా అమ్మ నేనైతే షేర్ చేసుకున్నాము. మీరు కూడా అలాగే షేర్ చేసుకుంటారు. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి డైలీ మా తమ్ముడు, మా అమ్మ, మా చెల్లి అయితే తింటారు. అప్పుడప్పుడు ఇంకా మా తమ్ముడు కంట్లో పడితే వాడు లేదు అంటే మా అమ్మ కూడా అంతే, తిను అంటే ఇంకా ఆటోమేటిక్గా తినేస్తాము, ఇంకేం చేయలేము. వాళ్ళు తినేసాక కానీ నేనైతే రూమ్లోంచి బయటకు రానమాట. ఇంకా మా నాన్న వచ్చేసి టిఫిన్ అయితే స్కిప్ చేసేస్తున్నారు. అంటే ఇంట్లో అయితే తింటారు కానీ బయట తినరు అనమాట. ఏదన్నా చెద్దన్నం కానీ అలా పెరుగన్నం ఏమన్నా ఉంటే అది తింటారు. లేదంటే ఎర్లీగానే లంచ్ అయితే చేసేస్తారనమాట. సో ఓన్లీ బాదం ఒకటే తిని టీ అయితే తాగుతారు. ఇంకా మా అమ్మ చిక్కుడుకాయలు అవి బాగు చేయడం అయిపోయాక మా అమ్మ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇంక ఈరోజు ఏమైందంటే మా చెల్లికి నాకు గొడవ అయితే అయ్యింది. నార్మల్గా నేనైతే అంట్లయితే నేను తోమను, అంటే తెలిసిందే కదా మనకి కొంచెం బద్ధకం. సో మా చెల్లె తోముతుంది. మా చెల్లికి నాకు గొడవైంది కాబట్టి మా చెల్లైతే మాట్లాడదు. ఇంకా మా అమ్మేమో వద్దు మళ్ళీ అమ్మతో ఏం చేపిస్తాం అన్నట్టుగా ఇంకా మా చెల్లెలగో రాదు. ఇంకా సర్లే అని ఇంకా రోజు
డ్యూటీ నాకే పడిందనమాట. ఇంక నేనైతే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా తోమేసి అయితే కడిగేసాను నీట్‌గా. అంటే ఇవి ఆఫ్టర్‌నూన్ లంచ్ అయిన తర్వాత ఇవన్నీ వాష్ అయితే చేస్తాను. నార్మల్‌గా అయితే మనకి అంట్లు తోముకునే సబ్బు ఉంటుంది కదా! అది నా హ్యాండ్స్‌కి పడదనమాట. మనం తోమేదే అప్పుడప్పుడు. అయినా గానీ వెంటనే మనకి తోలొచ్చేసినట్టు వచ్చేస్తదనమాట. సో, ఇక్కడ విమ్ జెల్ ఏదో ఉంటుంది కదా! దాంతో తోమితే మాత్రం బానే ఉంటుంది. స్కిన్ అనేది తోలైతే రాదు. సో, ఇది పడింది. మా అమ్మకి కూడా పడదనమాట. మా అమ్మ క్లీన్ చేసుకున్నప్పుడు కూడా దీంతోనే క్లీన్ చేసుకుంటారు. మాక్సిమం మార్నింగ్ టైమ్స్‌లో అయితే మా నానమ్మ ఉంటుంది. సుగం నానమ్మ. మా నానమ్మ అయితే క్లీన్ చేసేస్తా ఉంటారు. ఈరోజైతే చాలా బిజీగా అయితే గడిచింది. అసలెప్పుడు అయిపోయిందో కూడా తెలీదు డే అనేది. అంటే ఒక పక్కన నా వర్క్ చేసుకుంటూ, ఒక పక్కన ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ బ్రేక్ కోసం బయటకు వెళ్ళేటప్పటికి మా అమ్మ ఆల్రెడీ ఈవినింగ్‌కి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేస్తుంది. అప్పుడు మా అమ్మ అంటుంది నాతో, "ఊర్లో చేపలిచ్చారు. ఇలాగ పెద్దమ్మ చేస్తోంది" అన్నది. ఇంకా ముందెందుకు చెప్పలేదు అని చెప్పేసి ఇంక నేను ఫాస్ట్‌గా అయితే మళ్ళీ కిందకైతే వెళ్ళాను. మా పెద్దమ్మ చేపలు చేస్తుంటే వెళ్ళి ఏమన్నా హెల్ప్ చేద్దాం అన్నట్టుగా. ఈరోజొచ్చేసి మా ఊర్లో ఒకళ్ళైతే చేపల చెరువయితే పట్టారు. ఇంకా అందరికీ చేపలైతే పంచిపెట్టారనమాట ఊర్లో. ఇది కామన్ ఊర్లలో అయితే. ఇంకా సర్లే అని ఫ్యామిలీకొచ్చి ఒకటైతే మాకైతే 2 వచ్చాయి. ఎందుకు అంటే మా నాన్న అండ్ అలాగే మా తాత అనమాట. సో, ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ అయితే క్లీన్ చేస్తుంది ఈ చేపలు. అండ్ మా పెద్దమ్మోళ్ళకి ఒకటి కూడా ఇచ్చారు ఆల్రెడీ 3 కలిపేసి అయితే క్లీన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇవ్వగానే ఫస్ట్ మధ్యాహ్నం అయితే తెచ్చారంట. అప్పుడు మా తాత ఆల్రెడీ అవి కట్ చేసేసి పైన అంటే మరీ ఎక్కువగా చేయలేరు. సో, పైన అలా కట్ చేసేసి పీసెస్ కింద కట్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశారు పాడైపోతాయని. సాయంత్రం మా పెద్దమ్మొచ్చాకైతే ఇలాగ వాటినైతే రుద్దుతుంది. అంటే నీచు వాసన ఇవన్నీ పోవాలి కదా! క్లీన్‌గా ఉండాలి కదా! అండ్ చేపలో వచ్చేసి ఫిష్ తలకాయ అయితే మరీ ఎక్కువగా ఉంటుంది కదా! నాచది పట్టేసి. సో, అదైతే బాగా రుద్దుతుంది. చాలా వాటర్ అయితే అవసరం పడతాయి వీటికి. ఇంకివన్నీ అంటే నాకైతే ఫిష్ కర్రీ ఇష్టమే గానీ, ఇలాగ దీని ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందింకా. ఇంకా మనం కావాల్సింది కావాలి అనుకున్నప్పుడు తప్పదనుకోండి. ఇక్కడ మా పెద్దమ్మ అయితే చేపలు చేస్తుంటే నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. అంటే వాటర్ అవి పెట్టి. ఇవి మరీ పెద్ద చేపలు కాదు, అలా అని చిన్నవి కూడా కాదు. మీడియం సైజ్ అంటే ఒక్కొక్క చేప వచ్చేసి ఒక కేజీ అలా ఉంటుంది. మీకు కూడా ఇలాగ ఎవరన్నా చేపల చెరువులో అలా పట్టినప్పుడు ఎవరైనా ఇస్తారా? ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే మాక్సిమం ఊర్లో అయితే అలాగే ఉంటుంది. మా సైడ్ అయితే అలాగే ఉంటుంది. ఎక్కడన్నా ఎలా ఉంటుందో మాకైతే తెలియదు. సో, ఇదైతే మా పెద్దమ్మ చేప తలకాయ ఎక్కువ అది ఎంత రుద్దినా పోవట్లేదు. చాలా టైం అయితే పట్టింది దీనికైతే. చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అంటే చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. అంటే అవి తెచ్చాక కట్ చేసి మళ్ళీ వాటిని తోమి, మళ్ళీ వాటిని బ్లడ్ అంతా పోయే వరకు కడిగి, మళ్ళీ తోమి కానీ చాలా టైం టేకెన్ ప్రాసెస్. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. నాకు నాన్ వెజ్‌లో ఫిష్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఈ మధ్య అయితే అసలు తినట్లేదు. చాలా మాక్సిమం మంత్స్ అయిపోయినట్టుంది. ఎప్పుడో జాన్వరి ఆ టైంలో తిన్నట్టు గుర్తు. మళ్ళీ ఆల్మోస్ట్ మార్చ్‌కైతే ఇంకా ఈవినింగ్ అవ్వగానే 6 అయితే అయిపోయింది. అంటే 6 దాటింది కూడా. ఇంకా మాకు 7కి చర్చ్ అయితే ఉంటుంది. ఇంకా ఫాస్ట్‌గా నేనైతే రెడీ అవుతున్నాను. రెడీ అయ్యి వచ్చేటప్పటికి మా అక్క వాళ్ళ బాబు అయితే ఇదిగో ఈ డ్రాయింగ్ అయితే వేశాడు. అందులో ఒకటి నేనంట. ఇంకొకటొచ్చేసి నా పక్కనున్న అక్కంట. సో, అవి మాకు చూపిస్తున్నాడు. ఇంకా తర్వాత కోతి చేష్టలవి చేస్తున్నాడనమాట. ఇంకా వీడియో తీస్తున్నాను మీ తాతకి చూపిస్తాను అంటే, ఇంక నా ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళ తాత అంటే వాడికి భయమనమాట. ఇంక తర్వాత ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.